హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫేమ్ కోసం పోతా. ఇప్పటి వరకు మనం ఫేమ్ కోసం పోతా బ్యాచ్ చూసాం, ఇప్పుడు మాత్రం ఫేమ్ కోసం రోతా బ్యాచ్ చూడబోతున్నాం. సూపర్. వీడి పేరు సునిషిట్, సొల్లు కబుర్ల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్. వీడు నోరు తెరిస్తే అబద్ధాలతో పాటు దరిద్రాలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. సెకండ్ వచ్చేసి ఇల్లీగల్. నయనతార గానీ నేను తన గురించి నయనతార నేను చాలాసార్లు ఇంటికి రమ్మంది, నేను రానన్నాను. రష్మిక మొన్న ఫోన్ చేసి బెంగళూరు రమ్మంటది, నేను రానన్నా. నిన్నే ఎందుకు రమ్మంటున్నారు బ్రో? ఆల్రెడీ అక్కడ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు దొరుకుతారు కదా. లావణ్య త్రిపాఠితో నీకు ఎఫ్ఐఆర్, నమ్రత నీకు ఫ్రెండ్, సితారా నీకు బాగా క్లోజ్, నిహారిక నీతో డేట్ చేసింది, ఉపాసన నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇలా నోటికి ఎంత పడితే అంత, ఏది పడితే అది పిచ్చుకొక్కలాగా వాగటమే. ఆహా, ఇప్పుడు నాకు కూడా నిత్యమేనన్ అంటే ఇష్టమే. మన ఇష్టం చెప్తున్నప్పుడు వాళ్ళ వాల్యూ పెంచేలా ఉండాలి, దిగజార్చేలా కాదు. ఏమండీ ప్రెసిడెంట్ గారు, వింటున్నారా? మీ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నాడు, మీ హీరోస్ యొక్క వైఫ్ల గురించి వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ మీద కదన్నా యాక్షన్ తీసుకోవాల్సింది. పైగా ఈ కోతలు కోసి 1 year పైగా అవుతుంది, ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. వీడు చెప్పేది సొల్లని తెలిసినా సరే వీడిని ఇంటర్వ్యూకి పిలిచి ఫేమస్ చేస్తున్న బ్యాచ్ మీద కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ మనం క్వశ్చన్ చేయకూడదు, ఎందుకంటే మనం నార్త్ కొరియాలో బతుకుతున్నాం కదా. చెప్పానా ఇంకో నా చుట్టూ వైఫై లా ఉంటుందని. ఇదే డైలాగ్ టెంపర్ లో ఎన్టీఆర్ చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి, బట్ నువ్వు చెప్తుంటే గుడ్డలో దురదొస్తుంది ఆనంద బాష్పాలతో ఉన్న ముఖం. అల్లు అర్జున్ వీడి దగ్గర నుంచి సినిమా దొబ్బేశాడంట మామ. యాక్చువల్ గా అల్లు అర్జున్ ఎంత మంచి డాన్సరో మనకు తెలుసు. ఒకవేళ వీడే ఆ సినిమా చేస్తుంటే ఎలా డాన్స్ చేస్తాడో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఒక డైలాగ్ అని చెప్పండి. డైలాగ్ అంటే చెప్పన్నా, యాంకర్ అక్క అడుగుతుంది కదా. నేను సాయి కుమార్ గారికి ఒక మూవీలో డైలాగ్ ఇచ్చాను అనమాట. డైలాగ్ ఏంటంటే, సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్ అనమాట. ఓరు బాబు, నిన్ను డైలాగ్ చెప్పమంటే నువ్వు సాయి కుమార్ గారికి డైలాగ్ ఇచ్చానని చెప్తావేంట్రా? ఒకవేళ సాయి కుమార్ గారు ఈ క్లిప్ చూసారనుకో, నీకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే డైలాగ్ ఒకటి చెప్తారు. ఆయన ఏంటో తెలుసా? రామ్ చరణ్ ఉపాసన పడే అని చెప్పేసి చిరంజీవి డాక్టర్ సుష్మితతో లాంగ్ ట్రావెల్ వ్యాఖ్యలు, తప్పుడు వ్యాఖ్యలుగా ఏ ఛానల్ ఆ ఛానల్ ఏంటి, ఏం వ్యాఖ్యలు చేసావు? ఇంటర్వ్యూస్ లో అంటే ఏంది, సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూస్ ఛానల్ లో చేసిన వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో, కానీ పాన్ ఫిల్మ్స్ ఉన్నాయి తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఫిల్మ్స్ చేశా. ఈ ముండే మీడియేటర్ గా ఉండి అమ్మాయిలను సప్లై చేసేవాడు ఎన్టీఆర్ కి కదరా. మరి ఏ ప్రూఫ్ తో మాట్లాడుతున్నావురా నువ్వు? ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను చూసుకునేటప్పుడు చదువుతా. సరే, కొంచెం సేపు ఇది పక్కన పెట్టండి మామ. ఈడు అలాగ బతుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడు, కనీసం చనిపోయిన వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వరా? ఒకసారి చనిపోయిన హరికృష్ణ గారి గురించి వీడు ఏమని పోస్ట్ చేశాడో చూడండి మామ. అయినందువల్ల ఈరోజు నేను పోస్ట్ డిలీట్ చేయడం జరిగింది. నేను నందమూరి హరికృష్ణ గారికి మరియు నందమూరి హరికృష్ణ గారి అభిమానులందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. అరే రే, ఆయన చనిపోయాడు రా, ఆఖరికి దాని మీద కూడా రీచ్ తెచ్చుకోవాలని చూసావు చూడు. నువ్వు మనిషి కాదురా. ఇప్పుడు మనం ఫేమ్ కోసం రాతలో ఇంకో రీచ్ కొత్త చూడబోతున్నాం. అతనే వేణుస్వామి. రారా గజ్జుకొక్కద్దా. ఇతని ప్రెడిక్షన్స్ ఎన్ని రాంగ్ అయినా సరే, జనాలు ఎంత తిట్టినా సరే, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేకుండా సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత జీవితాల మీద పదే పదే వాగుతూ ఉంటాడు. నేను ఆల్రెడీ ఈ పెద్ద మనిషి మీద 3 వీడియోలు చేశాను, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఒకసారి చూడండి మామ, చాలా బాగుంటాయి. రీసెంట్ గా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. వీడికి క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇవ్వట్లేదని చెప్పి ప్రెడిక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. శోభిత, ధూళిపాల మరియు నాగ చైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ పందిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ అది వచ్చి బురదలోనే పొర్లుద్దంట. ఈ సామెత నీకు బాగా సూట్ అవుద్రా స్వామి? మరి లేకపోతే ఏంట్రా, ఇంతకు ముందే కదా నీ ప్రెడిక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయని చెప్పి పబ్లిక్ గా ఏం మాట్లాడావు? ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషిస్తాను. చెప్పేవన్నీ దేవుడి సూక్తులు, పాటించేవన్నీ లంగా పనులు. పోతా ఉంది అని చెప్పేమో ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో చూడండి. నాగ చైతన్య జాతకాన్ని విశ్లేషించినట్లయితే తండ్రి స్థానం మంచిగా లేదు. తన తండ్రి స్థానం కావచ్చు, లేదా తను తండ్రి స్థానం అవ్వడం అవ్వచ్చు. అంటే తన పిల్లలకు, తనకు, లేదా తన తండ్రికి. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది.
ఇప్పుడు నీ గొప్పతనం చూపించుకోవడానికి వీడియో ప్లే చేస్తున్నావు. నువ్వు ఒక 100 ప్రెడిక్షన్స్ ఇస్తే అందులో 1-2 రైట్ అయ్యి ఉంటాయి. మరి మిగతా 98 గురించి ఎందుకు ప్లే చేయు? అయినా ఎంగేజ్మెంట్ జరిగి 24 అవర్స్ కూడా కాకుండానే వాళ్ళ జాతకాలు పట్టుకుని పబ్లిక్ డొమైన్ లో ఎలా వాగుతావు నువ్వు? అండ్ ఇంకో విషయం, సెలబ్రిటీస్ నాకు బాగా క్లోజ్ అని నువ్వే చెప్తా ఉంటావు కదా. మరి అలాంటప్పుడు నాగార్జున గారికి పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ జాతకాల్లో దోషాలు ఉన్నాయని చెప్పొచ్చు కదా. ఓహో, అలా అయితే తెలుగు స్టేట్స్ లో నీ గురించి మాట్లాడుకోరు, నీకు రీచ్ రాదు కదా. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. అరే ఏం మనుషురా నువ్వు, వాళ్ళు చేసుకునేదే సెకండ్ మ్యారేజ్, వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేలాగో నీకు అర్థం కాదు. నీకు నచ్చితే ఆస్వాదించు, నచ్చకపోతే గొద్దు మూసుకుని కూర్చో. అంతేగాని కొత్త జీవితాల్లో నిప్పులు ఎందుకు రా పోస్తావు? ప్రెసిడెంట్ గారు, ఇదిగో మీ ఆర్టిస్టుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తున్నాడు. యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ఓహో, ఇది అక్కినేని ఫ్యామిలీ కదా, మర్చిపోయా. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో హిందువుల మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి. మరి మీరు ప్రెడిక్ట్ చేసి ముందుగానే ఎందుకు చెప్పలేదు సార్ ఇలాంటివి జరుగుతాయని? అంటే మీరు మనుషులకే కాదు, క్రికెట్ టీమ్ కి, కంట్రీకి కూడా జాతకాలు చెప్తారు కదా. ఓహో, అక్కడ తెలుగు సినిమా హీరోస్ యొక్క ఫ్యామిలీస్ ఉండాలి కదా. వీడు చెప్పే ప్రెడిక్షన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నా సరే ఒక క్రికెట్ అభిమానిగా SRH కప్పు కొట్టద్ది అని చెప్పాడు కాబట్టి నిజంగా అలా జరిగితే బాగుండు అని మా చెల్లితో కలిపి 4 కళ్ళతో వేచి చూసా. కానీ SRH ఓడిపోయింది మామ. అప్పుడే ఒక డిసిషన్ వచ్చా, బీచ్ లో పీతలు పట్టుకునేవాడు ప్రెడిక్షన్స్ జీవితంలో నమ్మకూడదు అని. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 4K లైక్స్ కొట్టండి మామ, 4K లైక్స్. అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మామ, ప్లీజ్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ వీడియో త్వరగానే పెట్టడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్, నమస్తే. சாமி நீ